హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్. బీమా సఖి అనే స్కీమ్లో ప్రారంభంలోనే చక్కగా ఎగ్జామ్ రాసి జాయిన్ అయినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, ఫ్రెండ్స్ కేవలం మీ గురించి మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. శ్రద్ధగా వీడియో అయ్యే వరకు పూర్తిగా విని ఇందులో విషయాలు పూర్తిగా అర్థం చేసుకుని తదనుగుణంగా మీ యొక్క లైఫ్ని శుభప్రదం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రారంభించే ముందు చిన్న స్టోరీ చెప్తాను. ఫ్రెండ్స్, ఒక సముద్రం ఒడ్డున ఒక పక్షుల జంట నివసిస్తూ ఉండేది. అయితే ఆ పక్షుల జంటలో ఫిమేల్ పక్షి గుడ్లు పెడుతూ ఉండేది అన్నమాట. డైలీ గుడ్లు పెడుతూ ఉంటే ఈ సముద్రం యొక్క ఆటుపోట్లకి, సముద్రం అనే ఈ యొక్క ఆటుపోట్ల వల్ల ఆ గుడ్లు లోపలికి వెళ్ళిపోతూ ఉండేవి. అంటే సముద్రుడు లోపల లాగేసుకుంటూ ఉండేవాడు అనమాట. చాలా బాధపడుతూ ఉంది ఆ పక్షి. ఇలా గుడ్లు పెట్టడం వచ్చి సముద్రం చాలా అలల రూపంలో గుడ్లు వెనక్కి వెళ్ళిపోవడం వల్ల చాలా బాధపడుతూ ఉంది. ఒకరోజు ఈ మగ పక్షితో చెప్పిందన్నమాట, ఇలాగా ఎంతో కష్టపడి నేను చేస్తూ ఉంటే సముద్రుడు గుడ్లు లాగేసుకుంటున్నాడు, ఎలాగైనా నా గుడ్లు నేను తెచ్చుకోవాలని చెప్పి పట్టుదలతో భర్త చెప్పింది. సరే అయితే అలాగే చేద్దామని చెప్పి భర్త యొక్క భార్య ఇద్దరు రెండు పక్షులు కూడా అక్కడి నుంచి సముద్రాన్ని కప్పెట్టేద్దామనే ఉద్దేశంతో తన యొక్క ఈ కాళ్ళతో యొక్క ఇసుకని తోడేస్తూ ఉన్నారు సముద్రం లోపలికి. రెండు పక్షులు తోడేస్తూ ఉంటే సముద్రం ఏంటండి, రెండు పక్షులు తోటం ఏంటండి అని చెప్పి ఈ మిగతా పక్షులన్నీ కూడా హేళన చేస్తూ నవ్వుకుంటూ ఉండేవట. అయితే కాలక్రమేణా రోజులు గడుస్తూ ఉండగా కూడా ఈ రెండు పక్షుల యొక్క ప్రయత్నం ఆగలేదు. అలా కంటిన్యూగా సముద్రం కప్పిద్దామనే ఉద్దేశంతో, కోపంతో, తన గుడ్లు తను రప్పించుకోవాలనే ఉద్దేశంతో కంటిన్యూగా చేసే పనిని చూసి ఆ హేళన చేసే పక్షులు కూడా అరే ఇదేదో గట్టిగా ప్రారంభించారు, మంచి పట్టుదలతో ఇది కూడా మన తల చేద్దాం అనే ఉద్దేశంతో మిగతా పక్షులు కూడా అన్ని ఏకమై ఆ సముద్రుని కప్పేసి పనిలో పడ్డారన్నమాట. అంటే తన రెండు కాళ్ళతో ఇసుకను తవ్వేస్తూ ఉన్నారు సముద్రం లోపలికి. ఇలా తవ్వేస్తూ ఉంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని పక్షులు కూడా ఈ యొక్క పనిలో భాగం పంచుకున్నాయి. అయితే ఈ పక్షులకు రాజు అయిన గరుక్మంతుడికి ఈ విషయం తెలిసింది. పక్షుల రాజు గరుక్మంతుడు తెలుసు కదా. గరుక్మంతుడు అనే మహా బలవంతుడు, ఒక విష్ణుమూర్తి వాహనం ఆయన గరుక్మంతుడు. ఆ గరుక్మంతుడికి అంత పేరు ఉంది. ఈ గరుక్మంతుడికి ఈ విషయం తెలిసి ఇమీడియట్ గా తను కూడా వచ్చి ఈ యొక్క పనిలో భాగం పంచుకున్నాయి. తను కూడా వచ్చి సముద్రుని కప్పేసి పనిలో పడిపోయింది అన్నమాట. ఈ లోపల విష్ణుమూర్తి ఏదో బయటకు వెళ్తారనే ఉద్దేశంతో తన వాహనం గురించి చదువుతూ ఉండగా వాహనం ఏదని చెప్తే మిగతా దేవతలు ఏం చెప్పారంటే, స్వామి మీ వాహనం ఇలాగ సముద్రుడు పక్షుల గుడ్లను సముద్రుడు తీసుకెళ్లిపోయాడట, సముద్రుని కప్పేయడానికి మీ వాహనం కూడా బయలుదేరి వెళ్ళింది, అదే పనిలో ఉందని చెప్పంటే అప్పుడు విష్ణుమూర్తి చూసి అప్పుడు ఇదేదో ఇదిగా ఉందో సముద్రుడిని వెంటనే పిలిచి, నువ్వు వెంటనే తన గుడ్లు తనకిచ్చే, ఇది కరెక్ట్ కాదు, ఈ ప్రళయానికి దారితీస్తుంది, పక్షులన్నీ ఏకమైతే నీ యొక్క విధానం కూడా నీ యొక్క సముద్రం అనే ఇది కూడా మటుమాయం అవుతుందని చెప్పి సముద్రుడికి చెప్తే సముద్రుడు ఇమీడియట్ గా తన గుడ్లని ఇమీడియట్ గా వచ్చి ఆ పక్షుల దగ్గర ఉన్న లాగేసుకున్న గుడ్లన్నీ కూడా పక్షులకి ఇచ్చేసి తను క్షమాపణ చెప్పి, సరే ఇంకా కొద్దిగా సముద్ర ఒడ్డుని కాకుండా కొద్ది దూరంగా పెట్టుకోండి అని చెప్పి వెళ్ళిపోయాట. ఫ్రెండ్స్, ఇదొక కథలా కాకుండా ఇది మన జీవితానికి అన్వయించుకుందాం. ఫ్రెండ్స్, ఏదైనా పట్టుదల ఉన్నట్లయితే మనం దాన్ని పరిపూర్ణంగా మనం ఫలితం పొందొచ్చు. ఇది ఛాలెంజింగ్ గా తీసుకున్నట్టు విషయం. బీమా సఖి అనేది ఆషామాషిగా వచ్చిన స్కీమ్ కాదు. ఇది ఆల్రెడీ ఒక 5 నెలల కిందట వచ్చినా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇవ్వకపోవడం వల్ల కేవలం అక్టోబర్ నుంచి కాకుండా డిసెంబర్ నుంచి వర్కౌట్ అయింది. ఇది చాలా ఖర్చుతో ఉన్నటువంటి పని. ఎల్ఐసి ఛాలెంజింగ్ గా తీసుకుంది. ఈ సాధారణ ఏజెంట్ కి బీమా సఖి ఏజెంట్ కి ఉన్న డిఫరెన్స్ మీకు అర్థమైతే మీకు తెలుస్తుంది ఏంటనేది. ఆ పక్షులు ఎలాగైతే పట్టుదలగా తన యొక్క శక్తికి మించి తన ఫలితాన్ని ఎలాగైతే పొందిందో, మీరు కూడా మీకు ఇచ్చిన అవకాశాలని, గవర్నమెంట్ మీకు ఇచ్చిన అవకాశాలని పరిపూర్ణంగా వినియోగించుకుని పట్టుదలగా చేసినట్లయితే డెఫినెట్ గా మీరు లైఫ్ లో ముందని చేస్తారు. ఫ్రెండ్స్, ఇది చిన్న విషయం కాదు. బీటెక్లు, ఎంబీఏలు, ఎంసీఏలు, చార్టెడ్ అకౌంట్ చదివిన ఆడపిల్లలు ఇవాళ ఉన్నారు. వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళ లైఫ్ ని సుసంపన్నం చేసుకున్నారని చెప్పి ఎంతో ఖర్చు పెట్టి ప్రయాసతో ఎక్కడో విదేశాలకు వెళ్ళి చదువుకుంటూ ఉన్నారు. అయితే వాళ్ళు ఎందుకు చదువుతున్నారు? వాళ్ళ పిల్లలు అవుతాయి, పిల్లలు ఉంటారు, భర్తలు ఉంటారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళ లైఫ్ ని వాళ్ళు లీడ్ చేస్తారని, అంటే వాళ్ళు స్వతంత్రంగా జీవిస్తారనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా ఆ రకంగా చదివిస్తూ ఉన్నారు పిల్లల్ని. అదే రకంగా గవర్నమెంట్ ఏ రకంగా నిర్ణయం తీసుకుందంటే ప్రతి ఆడపిల్ల కూడా ఇండివిజువల్ గా ఎదగాలి, వాళ్ళ స్వతంత్రత కావాలి, ఎవరి మీద డిపెండెంట్ కాకూడదు. ఏది ఏమైనా లైఫ్ లో ఎటువంటి అవాంతరాలు జరిగినా కూడా ఆడపిల్ల అనేది ఒక మహాశక్తిగా ఎదగాలి అనే ఉద్దేశంతో బీమా సఖి అనే కాన్సెప్ట్ ని ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్, బీమా సఖి అనే కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.
ఫ్రెండ్స్, బీమా సఖి అనేది మనకి లాస్ట్ మంత్ ఏర్పాటైంది. లాస్ట్ మంత్ ఏర్పాటైన దగ్గర నుంచి ఇది మనకి నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి అంటే మార్చ్ ఫస్ట్ నుంచి కూడా స్టైఫండ్ రిలీజ్ చేస్తారు. ఈ స్టైఫండ్ ఎలా వస్తుంది, స్టైఫండ్ రావడానికి మనం ఏం టార్గెట్ చేయాలి అనే విషయాలు కొద్ది కూలంకుషంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దయచేసి ఎవరు స్కిప్ చేయొద్దు. ఇది చాలా చాలా కొద్దిగా శక్తితో కూడుకున్న పని. ఎంతో వివరంగా మీకు నేను నా శక్తికి మించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కొద్దిగా సవివరంగా అర్థం చేసుకుని మీరు పూర్తిగా అవగాహన ఏర్పరుచుకుంటారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, బీమా సఖి అనేది ఏర్పాటైంది డిసెంబర్ నెలలో. ఇది 3 years పాటు స్టైఫండ్ ఇవ్వడానికి గవర్నమెంట్ నిర్ణయించింది, మన LIC ఆఫ్ ఇండియా నిర్ణయించింది. 3 years ఎలా వస్తుందంటే ఫస్ట్ ఇయర్ 7,000, అంటే ఫస్ట్ ఇయర్ నెలకి 7,000, సెకండ్ ఇయర్ 6,000, థర్డ్ ఇయర్ నుంచి 5,000, అంటే మొత్తం 3 సంవత్సరాలు కలిపి మనకి 2,16,000 రూపాయలు స్టైఫండ్ వస్తుంది. ప్రారంభం దగ్గర నుంచి అంటే మార్చ్ 1 నుంచి. ఇప్పుడు మన లాస్ట్ మంత్ కోడ్ తీసుకున్నారు. ఈ కోడ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మార్చ్ 1 నుంచి కూడా స్టైఫండ్ రిలీజ్ అవుతుంది. అంటే 3 సంవత్సరాల పాటు 2,16,000 పొందుతారు. ఫ్రెండ్స్, ఈ 2,16,000 పొందడానికి ఎంత బిజినెస్ చేయాలి అనే దాన్ని నేను మళ్ళా నెక్స్ట్ కొద్దిగా గ్యాప్ ఇచ్చి నేను చెప్తాను. ఇది ఈ ఎంతైతే మనం బిజినెస్ చేసామో, అంటే 2,16,000 రావడానికి 3 సంవత్సరాలకి ఎంతైతే బిజినెస్ చేసామో ఆ బిజినెస్ మీద మన కమిషన్ వచ్చి 2,55,600 రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్. అంటే మన బిజినెస్ మీద అంటే 2,16,000 స్టైఫండ్ కాకుండా ఈ స్టైఫండ్ రానికి ఎంతైతే బిజినెస్ చేసామో ఆ బిజినెస్ మీద మనం పాకెట్లో పడే అమౌంట్ 2,55,600. టోటల్ గా మనకు వచ్చే అమౌంట్ 3 సంవత్సరాల్లో స్టైఫండ్ అది కలిపి వచ్చిన అమౌంట్ 4,71,600 రూపాయలు. ఓకేనా ఫ్రెండ్స్? అంటే మనకి నెలకి 7,000 రూపాయలు అనుకున్నాం. ఇది టోటల్ ఈ అమౌంట్ ని మనం 3 సంవత్సరాల పాటు డివైడ్ చేసిన నెలకి 13,100 రూపాయలు మనకు వర్కౌట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అంటే మామూలు ఏజెంట్ కి మనకు ఉన్న స్ట్రెంత్ చూడండి. నెక్స్ట్, ఇది ఎలా వచ్చింది అనే విషయాన్ని నేను మరికొంత వివరంగా చెప్పడానికి ప్రారంభిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ ఇయర్ ప్రీమియం. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ప్రీమియంలో మన కమిషన్ 28% వస్తుంది. అంటే ఒక 10,000 మనం కట్టించినట్టయితే మనకి 2,800 కమిషన్ వస్తుంది. ఈ 2,000 అనేది ఫస్ట్ ఇయర్ కమిషన్, 800 అనేది బోనస్ కమిషన్. 10,000 మనం కట్టించినట్లయితే ఒక వ్యక్తి దగ్గర నుంచి మనకి ఎమ్మటినే పడి కమిషన్ 2,800. అంటే ఫస్ట్ ఇయర్ కమిషన్ 2,800 రూపాయలు బోనస్. అంటే ఈ బోనస్ కాకుండా మనకి ఈ కమిషన్ మాత్రమే టార్గెట్ గా తీసుకుంటుంది ఈ బీమా సఖి స్కీమ్ లో. అంటే 2,000 రూపాయలు రావాలి. 2,000 రూపాయలు రావాలంటే మనం నెలకి 10,000 రూపాయలు కట్టించాలి ఏదో వ్యక్తి దగ్గర నుంచి. అంటే ఒక వ్యక్తి 10,000 కట్టచ్చు, లేదా 2 వ్యక్తులు చెరుకు 5,000 కట్టచ్చు, 4 వ్యక్తులు చెరుకు 2,500 కట్టేది 10,000 అవుతుంది. ఈ 10,000 దగ్గర నుంచి మనకు వచ్చే అమౌంట్ ఎంత? 28% అంటే 2,40,000. అంటే మనం ఎన్నాళ్ళు చేస్తాం? సంవత్సరం చేస్తాం. 2,40,000 అంటే సంవత్సరానికి 2,40,000 కట్టించాలి. అంటే సంవత్సరానికి 2,000 అంటే 24 పాలసీలు, 24 10 ఇంటూ 2,40,000 అయింది. 2,40,000 వచ్చి కమిషన్ మనకి 28%. అంటే 67,200 రూపాయలు. 28% లెక్కేసుకుంటే స్టైఫండ్ వచ్చి ఎంత వస్తుంది? 84,000. అలాగే అంటే ఈ 3 సంవత్సరాలు మీకు ఎంత వస్తుందని ఎవరో చెప్తాను ఒకసారి. ఫస్ట్ సంవత్సరం వచ్చి 67,200 ఫస్ట్ ఇయర్ కమిషన్ మీద వస్తుంది. స్టైఫండ్ వచ్చి 84,000 వస్తుంది. అంటే 1,51,200 రూపాయలు ఫస్ట్ ఇయర్ కమిషన్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్? సెకండ్ ఇయర్ కమిషన్ వచ్చి సెకండ్ ఇయర్ లో మళ్ళీ ఈ ప్రీమియం మళ్ళీ 24 మంది మళ్ళీ ప్రీమియం కడతారు. ప్రీమియం కడితే ఎంత వస్తుందంటే ఆ రెన్యువల్ వచ్చి 7.5%. అంటే 2,40,000 ఇంటూ 7.5 అంటే 18,000 రూపాయలు రెన్యువల్ కమిషన్ వస్తుంది. అలాగే సెకండ్ సంవత్సరం కూడా మనం 24 మందితో మనం కొత్త పాలసీ కట్టిస్తాం. కొత్త పాలసీల రూపాయన కూడా 67,200 వస్తుంది. అలాగే దానికి స్టైఫండ్ సెకండ్ ఇయర్ వచ్చి 6,000 అని చెప్పుకున్నాము. సెకండ్ ఇయర్ 6,000 చెప్పుకున్నాం. 12,72,000. అంటే సెకండ్ ఇయర్ మనకు వచ్చే అమౌంట్ 1,57,200. ఫస్ట్ ఇయర్ 1,51,000, సెకండ్ ఇయర్ 1,57,000. అలాగే థర్డ్ ఇయర్ కూడా మనం మళ్ళా 24 మందితో కట్టిస్తే 67,200 ఫస్ట్ ఇయర్ కమిషన్ వస్తుంది. అలాగే ఫస్ట్ సంవత్సరం యొక్క 24 మంది కడతారు కదా, వాళ్ళ దగ్గర నుంచి 18,000 వస్తుంది. మళ్ళీ సెకండ్ ఇయర్ నుంచి మళ్ళీ కడతారు సెకండ్ వాయిదా, వాళ్ళు 18,000. అంటే మనకి ఇది స్టైఫండ్ లాస్ట్ లో మనం 3వ సంవత్సరం 5,000 ఇస్తారని చెప్పుకున్నాం ఇక్కడ. అంటే 12,60,000. ఈ 3 కలిపి మనకి ఈ 3 టోటల్ గా కలిపినట్లయితే మనకి 4,71,600 రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్. అంటే 3 సంవత్సరాలకి మనం చేసి బిజినెస్ మీద 3 సంవత్సరాల మనం చూసుకున్న లెక్కలు చూసుకున్నట్లయితే 4,71,600 రూపాయలు వస్తుంది. దీంతో ఆగిపోతుందా? ఆగిపోవటం లేదు. ఎందుకంటే వాళ్ళు 3 సంవత్సరం కట్టేసిన తర్వాత మనం 15-16 సంవత్సరాలు టర్మ్ పెడతాం కట్టి టైం.
అంటే 15-16 సంవత్సరాలు కడుతూనే ఉంటారు. ఈ అంటే 2 సంవత్సరాల డబ్బులు చూసాం ఇక్కడ రెన్యువల్ కమిషన్. ఇంకో 13 సంవత్సరాల అమౌంట్ చూసుకున్నట్లయితే రమారం మన 2,30,000 దాకా 2,16,000 దాకా వస్తుంది. అంటే ఇంకా 12 సంవత్సరాలు క్యాల్కులేట్ చేశాను. ఇంకో సంవత్సరం కలుపుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ 2 సంవత్సరాలు రెన్యువల్ ఉంది, ఇంకో 13 సంవత్సరాలు రెన్యువల్ వస్తుంది. అంటే 2,16,000 అంటే 6,87,600 రూపాయలు మీకు కేవలం 3 సంవత్సరాల బిజినెస్ మీద వచ్చే అమౌంట్ 6,87,600 రూపాయలు కమిషన్ ఫ్రెండ్స్. ఇది కాకుండా మీకు అవార్డ్స్, రివార్డ్స్, గిఫ్ట్స్, అలాగే మీ హోదాకు తగ్గట్టుగా మీకు సన్మానాలు ఎన్నో ఉంటాయి. అంటే 3 సంవత్సరాలు చేసిన బిజినెస్ మీద 6,87,600 మీకు కమిషన్ రూపేణా రావడం కాకుండా మీ యొక్క పొజిషన్ స్థిరపడే అవకాశం ఉంటుంది. దీనికి అంత దమ్ము ఉంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ దీనికి చిన్న టార్గెట్ ఉంది ఫ్రెండ్స్. టార్గెట్స్ అనేది ఏంటంటే మనకి ఎందుకు అంటే టార్గెట్ అనేది వాళ్ళు నిలబడాలి, వాళ్ళు రేపొద్దున ఫ్యూచర్ లో వాళ్ళు నిలదొక్కోవాలి, వాళ్ళకి స్ట్రెంత్ కావాలనే ఉద్దేశంతో టార్గెట్ పెట్టడం జరిగింది. టార్గెట్ పెద్ద కష్టం కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు వీడు ఏమంటున్నాడంటే ఇవాళ మనం కోడ్ తీసుకున్నాం, కోడ్ తీసుకున్న నుంచి 1వ నెల అంటే 12 నెలల పాటు ఫస్ట్ 4 నెలల్లో కూడా ఒక పాలసీ ఏమంటున్నాడు ఫ్రెండ్స్. ఫస్ట్ 4 నెలల్లో కూడా ఒక పాలసీ ఏమంటున్నాడు అంటే ఫస్ట్ నెల ఒక పాలసీ 2,000 రూపాయలు కమిషన్ రావాలి, 2వ నెల ఒక పాలసీ 2,000 రూపాయలు కమిషన్ రావాలి, 3వ నెల అలాగే ఫస్ట్ 4 నెలలు కూడా ఒక పాలసీతో 2,000 కమిషన్ రావాలన్నాడు. తర్వాత 4 నెలల్లో అంటే 5, 6, 7, 8 తర్వాత 5వ నెల నుంచి 2 పాలసీలు ఇవ్వమంటున్నాడు, 4,000 కమిషన్ రావాలంటున్నాడు. తర్వాత 4 నెలలు 9, 10, 11, 12 3 పాలసీలు ఇవ్వమంటున్నాడు, 6,000 కమిషన్ రావాలంటున్నాడు. టోటల్ గా మనకి 48,000 కమిషన్ రావాలంటున్నాడు. సంవత్సరానికి మనకి 48,000 కమిషన్ రావాలంటున్నాడు. ఈ 48,000 కమిషన్ కంటే ఎక్కువ వద్దని అంటాడా? మన ఇష్టం ఫ్రెండ్స్. ఎల్ఐసి అనేది ఒక మంచినీటి మహాసముద్రం, మంచినీటితో కూడిన మహాసముద్రం. ఆ మంచినీటితో కూడిన సముద్రాన్ని ఆ నీళ్లు ఎలా తీసుకుంటాం మనం? ఒక ట్యాంకర్ పట్టుకెళ్తామా, లేకపోతే ఒక బింది పట్టుకెళ్తామా, ఒక కళాయి పట్టుకెళ్తామా, లేకపోతే ఒక పెద్ద సంబంధించింది ఒక మితిమీరి ట్యాంక్ పట్టుకెళ్తాం అనేది మన ఇష్టం. మనం ఏ రకంగా తీసుకుంటే ఆ రకంగా మనం లబ్ధి పొందగలదు. అలాగే 48,000 అనేది మినిమం టార్గెట్. ఓకేనా ఫ్రెండ్స్? 48,000 అనేది సంవత్సరానికి 24 పాలసీలతో 48,000 సంపాదించిన మినిమం టార్గెట్. దీన్ని నేను ఏమంటానంటే సింపుల్ గా సాధించడానికి ఏమంటానంటే నేను జాయిన్ అయిన నెలలోనే అంటే ఫస్ట్ నెలలోనే మీరు ఇవాళ డిసెంబర్ నెలలో కోడ్ తీసుకున్నారండి. డిసెంబర్ నెలలోనే మీరు ఏం చేయాలంటే 13 పాలసీలు చేసుకున్నారనుకోండి. డిసెంబర్ నెలలోనే 13 పాలసీలు చేసుకున్నట్లయితే ఇది మనకి నిబంధన ఏం పెట్టాడంటే ప్రతి నెల ఒక్కొక్క పాలసీ యాక్టివేట్ చేయాలంటున్నాడు. అంటే ఒక నెలలో 24 పాలసీలు చేసి రిలాక్స్ అయిపోవచ్చు, కానీ అలా కాదు, ప్రతి నెల ఒక్కొక్క పాలసీ చేయాలంటున్నాడు. అందువల్ల ఏంటంటే ఫస్ట్ నెలలో మనం 13 పాలసీలు చేసుకుని తర్వాత సెకండ్ నెల నుంచి 2వ నెల నుంచి ఒక్కొక్క పాలసీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా అంటే ఫస్ట్ పాలసీ 11 పాలసీలు చేస్తాం, మిగతా ఎన్ని నెలలు ఉన్నాయి? 11 నెలలు ఉన్నాయి. 11 నెలలు ఇంటూ ఒక్కొక్క పాలసీ అంటే 11 పాలసీలు అవి 11 + 13 24 పాలసీలు సరిపోయాయి. ఇది సింపుల్ గా అంటే ఇదేంటంటే కేవలం మనకి స్టైపెండ్ రావడానికి చిన్న నిబంధన. ఈ నిబంధనతో ఆగకూడదు ఫ్రెండ్స్. ఎక్కడ ఏది అవకాశం ఉన్నా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎప్పుడు కూడా కూర్చోకూడదు, ఖాళీ కూర్చోకుండా మనకి శ్రమయే జీవితం, శ్రమయే ఫలితం. ఇదేంటి విపరీతంగా కష్టపడుతూ ఎవరు ఏ పాలసీ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఏ పాలసీ ఇస్తే ఆ పాలసీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చేసుకుంటూ వెళ్ళిపోతే టార్గెట్స్ అనేది ఆటోమేటిక్ గా మనం తెలియకుండా అయిపోతూ ఉంటాయి. కాల్కులేట్ చేయకూడదు ఫ్రెండ్స్. ఈ నెలలో ఒకటి చేస్తాం, రిలాక్స్ అయిపోతాం, 4 అయిపోయి 3 నెలలు ఇలా కాదు. మనం ఎంత బిజినెస్ ఉంటే అంత బిజినెస్ చేసుకుంటూ పోవాలి. ప్రతి నెల కూడా ఒక్కొక్క పాలసీ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? 24 పాలసీలు అంటే పెద్ద గొప్ప కాదు, మీరు డెఫినెట్ గా సాధించాలి. ఈ టార్గెట్ గురించి భయపడద్దు, ఎందుకంటే మనకి సుస్థిర జీవితం గడపాలి. మన ఫ్యామిలీ క్వాలిటీ ఎడ్యుకేషన్, అలాగే మనం కూడా సొసైటీలో మంచి పేరు ప్రతిష్టలు పొందాలి అంటే ఆదాయం కావాలి ఫ్రెండ్స్. ఆదాయం లేని వ్యక్తికి వాల్యూ లేదు. ఆదాయం కూడా సక్రమమైన సంపాదించే విధానం మార్గం ఓన్లీ ఎల్ఐసి. హైలీ పెయిడ్ ప్రొఫెషన్ ఇన్ ది మార్కెట్ ఓన్లీ ఎల్ఐసి. ఎల్ఐసిలో జరిగినట్లయితే మనం పరిపూర్ణంగా ఈ బీమా సఖి అనే కాన్సెప్ట్ ని పూర్తిగా మనం వినియోగించుకున్నట్లయితే డెఫినెట్ గా మన సక్సెస్ ఈజీగా మన కాళ్ళ దగ్గర ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి మళ్ళీ నా వీడియోని పరిశీలించండి, డౌట్స్ వస్తే అడగండి. కేవలం బీమా సఖి గురించి వివరంగా చెప్పడం జరిగింది. మీరు చిన్న టార్గెట్స్ గురించి ఇబ్బంది పడద్దు. నేను చెప్పినట్టుగా సింపుల్ టిక్స్ ఫాలో అవ్వండి. ఏ చిన్న పాలసీ ఉన్నా ఏ పాలసీ ఉన్నా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రతి నెల స్టైపెండ్ పొందాలి. మీరందరూ బీమా సైకిల్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఆ 3 సంవత్సరాల పాటు ప్రతి నెల స్టైపెండ్ పొందుతారని, 2,16,000 మీకు అదనంగా మీరు సంపాదించుకుంటారని, అలాగే ఈ ఎల్ఐసిలో మంచి క్లబ్ మెంబర్ స్థాయి వరకు వెళ్లి మీ యొక్క ఫ్యామిలీని సుసంపన్నమైన జీవితాన్ని ఇస్తారని మనసా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జనా సుఖినో భవంతు.